Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. పవన్ కళ్యాణ్ గారికి నాదొక స్ట్రైట్ క్వశ్చన్. సార్, మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదు? ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఎందుకని డావోస్ ఈవెంట్కి వెళ్ళలేదు? మిమ్మల్ని ఎవరన్నా రానివ్వలేదా? ఒకవేళ రానివ్వకపోతే మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి వెళ్లాల్సిన ఈవెంట్ సార్ ఇది. అలాంటిది మీరు అసలు డావోస్ ఈవెంట్కి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళడంలో ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ అ క్యాబినెట్ మినిస్టర్, మీరు వెళ్ళడంలో మన ఆంధ్రాకు ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీ ప్రొఫెషన్ ఉన్న అడ్వాంటేజ్ వల్ల, యాక్టింగ్ ప్రొఫెషన్ వల్ల మీకు గ్లోబల్గా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మిమ్మల్ని గుర్తుపడతారు కదా, అండ్ ఆల్సో మిమ్మల్ని వెతికినా కానీ ఈజీగా మిమ్మల్ని రికగ్నైజ్ చేసేయచ్చు కదా, ఎవరన్నా ఫారినర్స్ అన్నా లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ అన్నా. సో ఇలాంటి అడ్వాంటేజ్ పెట్టుకొని ఆ అడ్వాంటేజ్ని మన స్టేట్ డెవలప్మెంట్ వైపు ఎందుకని వాడుకొని ఉండకూడదు? సార్, ఇలాంటి ఈవెంట్స్కి మీరు వెళ్ళకపోతే ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు తెలుసా? మీరు ఓన్లీ రిలీజియస్ రిలేటెడ్ ఇష్యూస్, కమ్యూనల్ టెన్షన్స్ని బిల్డ్ చేసే ఇష్యూస్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేకుండా ఉస్కో అంటే ఉస్కో అని చెప్పేసి రంగంలో దిగేసే ఇష్యూస్లోగే మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటారు, అందులోకే మీరు వస్తారు అని చెప్పి మేము అనుకోవాలి. అదే మీ ఎజెండానా? అందుకేనా మీరు పార్టీ పెట్టింది? డెవలప్మెంట్ మీకు ముఖ్యం కదా? నేను అక్కడ వెళ్ళి ఎవరెవరో వాళ్ళ ఫారినర్స్ ముందు నేను మాట్లాడడానికి నాకు సిగ్గు, ఐఎమ్ షై పర్సన్ అనడానికి కూడా మీకు లేదు. మీరున్న ప్రొఫెషన్కిను మీరు ఇప్పుడు ఈ రీజన్ కనుక మీరు చెప్తే అసలు సంబంధమే ఉండదు, అది ఎవ్వరు నమ్మరు. సార్, మీరు అసలు ఈవెంట్కి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళుంటే ఎంత మంచి ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఎట్ ఎ టైం 13,326 గ్రామ పంచాయత్స్లో గ్రామ సభస్ని ఒకేసారి కండక్ట్ చేస్తా వర్క్స్ని కమెన్స్ చేశారు కదా, అది వరల్డ్ రికార్డ్ ఫీట్ కదా. అది చూపిస్తా అక్కడ వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ని పిచ్ చేసుంటే ఎంత బాగుండేదో మీరు ఒకసారి ఆలోచించారా? మీ మినిస్ట్రీనే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి మీరు గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అవి తీసుకొచ్చి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్స్ని మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అవన్నీ కరప్షన్ లేకుండా జరుగుతుంటే అవన్నీ మీరు అక్కడ ఇలాంటి డావోస్ లాంటి ఈవెంట్స్లో మీరు షోకేస్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పిచ్ చేయకూడదు? ఇదిగో ఇది మా దగ్గర ఉన్న రూరల్ ఎకానమీ ఇంత స్కేల్లో ఉంది, ఇంత జనాభా ఉంటున్నారు, గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ పెట్టి ఇంత వర్క్స్ చేస్తుంది, ఇదిగోండి ఇప్పటిదాకా జరిగిన వర్క్స్ ఇవి, మా ఫ్యూచర్ ప్లాన్ ఇది, అండ్ ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ ఇవి, అండ్ ఫ్యూచర్లో మేము తీసుకురాబోయే రిజల్ట్స్ ఇవి అని చెప్పేసి మీరు షోకేస్ చేస్తుంటే రూరల్ ఎకానమీ మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్కి మీరు చూపించేది ఒక ఆపర్చునిటీలా కనిపించదా? ఇన్ఫాక్ట్ మీరు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి లైవ్లో డ్రోన్స్ని మీరు చేసిన వర్క్స్ మీద అంతా ఫ్లై చేస్తా రియల్ టైంలో లైవ్లో వాళ్ళకి చూపించచ్చు. మీరు అసలు డావోస్కి ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కావట్లా. యూ మస్ట్ హ్యావ్ గాన్ సార్. మీకు డెవలప్మెంట్ ప్రయారిటీ కాదా? డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదా? ఓన్లీ రిలీజియస్ మ్యాటర్స్, పొలిటికల్ ఇష్యూస్ ఇలాంటి వాటి మీద మీ ఫోకస్ ఉంటుందా? ఇలాంటి వాటికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో, క్యాబినెట్ మినిస్టర్ కెపాసిటీలో మీ పోర్ట్ఫోలియోస్, మీ మినిస్ట్రీస్ని అక్కడికి వెళ్ళి ఎందుకు షోకేస్ చేసుకోలేదు? మీకు అంత రెప్యుటేషన్ అండ్ గ్లోబలీ యు ఆర్ రికగ్నైజబుల్, రైట్? దట్స్ యువర్ అసెట్ అండ్ ఆల్సో అన్ అసెట్ టు ద స్టేట్. వై డింట్ యూ యూటిలైజ్ దాట్? లేదా మిమ్మల్ని రానివ్వలేదా? రానివ్వకుండా ఉంచే పరిస్థితి కాదు కదా. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అవడంలో మీరు ఎంత కీ రోల్ ప్లే చేశారో మీరే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని రానివ్వకుండా ఉంచే పరిస్థితే ఉండదు కదా. ఒకవేళ రానివ్వలేదే అనుకోండి, ఇలాంటి ఈవెంట్స్కి స్టేట్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ని మీరు టాప్ ప్రయారిటీలో పెట్టుకొని మనల్ని ఎవడరా ఆపేది అని వెళ్ళినా కూడా ద ఎంటైర్ స్టేట్ వుడ్ హ్యావ్ బిన్ విత్ యూ. వై డింట్ యూ గో సార్? ఐ డోంట్ నో సార్, మీరు ఎందుకు వెళ్ళలేదని నాకు పజిల్లానే ఉంది. ఎటు చూసిన అడ్వాంటేజే. మీరు డీల్ చేస్తున్న మినిస్ట్రీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ హ్యూజ్ వాస్ట్ కవరేజ్ ఆఫ్ వాస్ట్ పాపులేషన్ అందులోకి వస్తూ ఉంటారు పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మిమ్మల్ని మన ఇండియాలోనే కాకుండా గ్లోబల్గా కూడా రికగ్నైజ్ చేస్తారు. ఆ రెప్యుటేషన్ని మన ఆంధ్ర డెవలప్మెంట్ వైపు మనం లెవరేజ్ చేసుకుని ఉండే అవకాశం ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారో మేము చూస్తూనే ఉన్నాం మోదీ గారితో కానీ అండ్ ఇన్ దిస్ ఎన్డీఏ అలయన్స్. సో ఎటు చూసినా ఇన్ని అడ్వాంటేజ్ పెట్టుకొని మీరు ఎందుకని వెళ్ళలేదో నాకైతే తెలీదు. ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు డావోస్ ఈవెంట్కి వెళ్ళుండాల్సింది, దానివల్ల మన ఆంధ్ర డెవలప్మెంట్కి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ జరుగుండేది అని మీరు అనుకుంటున్నారా? లేదా విజయ్ ఇవన్నీ ఎవరికి కావాలి, డెవలప్మెంట్ ఇదంతా పెద్ద సోది, ఇదంతా కాదు, తిట్టుకోవాలి, తన్నుకోవాలి, ఆ పొలిటికల్ చెత్త అలాంటి వాటి మీద మనం మాట్లాడుకోవడం మీద ఫోకస్ పెట్టక ఇదంతా టైం వేస్ట్, పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ వేస్ట్ చేయనివ్వద్దు, ఇవన్నీ పక్కన పడేయాలి అని మీరంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.